నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథా విశ్లేషణను చూడబోతున్నాం. ఒక టీచర్గా ఇలాంటి కథలు పంచుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వీటిల్లో కేవలం కథ మాత్రమే కాదు, మన జీవితానికి పనికొచ్చే ఎన్నో గొప్ప పాఠాలు దాగి ఉంటాయి. ఈ చిన్నారి రికు కథ కూడా అలాంటిదే. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ కథలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. పెద్దగా, బలంగా ఉండటమంటే ధైర్యంగా ఉండటమేనా? సాధారణంగా ఎవరైనా శారీరకంగా 6 అడుగులు ఉండి కండలు తిరిగి ఉంటే అబ్బా, వీరు చాలా ధైర్యవంతులు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాని నిజంగా అది వాస్తవమేనా? శారీరక బలానికి మనసులోని ధైర్యానికి నేరుగా సంబంధముందా? ఈ ప్రశ్నే మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈరోజు మనం చూడబోయే కథలోని పాత్ర ద్వారా దీనికి అద్భుతమైన సమాధానం దొరుకుతుంది. ఈ కథలోని మొదటి భాగం మన కథానాయకుడు అందమైన పచ్చని అడవిలో ఉండే చిన్న కుందేలు రికు. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ స్పష్టమైన వ్యత్యాసం. ఒకవైపు చూస్తేనేమో అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ చాలా పెద్దవిగా, బలంగా, ఎంతో శక్తివంతంగా కనిపిస్తాయి. కాని మరోవైపు మన రికు పరిస్థితి పూర్తిగా వేరు. అడవిలో ఉన్న మిగతా కుందేళ్లతో పోల్చినా కూడా రికు చాలా చిన్నది, చూడ్డానికి ఎంతో బలహీనంగా, సాధువుగా కనిపిస్తుంది. పైగా ఏ చిన్నపాటి పెద్ద శబ్దం వచ్చినా సరే పాపం చాలా భయపడిపోతుంది. చూశారు కదా, ఒకరి బాహ్య రూపం చూసి వారి అంతర్గత శక్తిని మనం ఎలా అంచనా వెయ్యలేమో ఇక్కడే మనకు కొంచెం కొంచెంగా అర్థమవుతోంది. ఇక రెండో భాగం, భయంకరమైన తుఫాను. అడవిలో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఒక చీకటి రాత్రి కమ్ముకొచ్చింది. సరే, దీని గురించి కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఆ రాత్రి అసలు ఏం జరిగిందో దశలవారీగా చూద్దాం. మొదటి దశలో అడవిలో అకస్మాత్తుగా భారీ తుఫాన్ మొదలైంది. భయంకరమైన గాలి, కుండపోత వర్షం, ప్రకృతి ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్ని చూపించింది. రెండవ దశలో అసలైన ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ విపత్కర పరిస్థితుల్లో పాపం ఒక చిన్న ఎలుకపిల్ల వరద ఉధృతికి నది దగ్గర చిక్కుకుపోయింది. ఇక మూడవ దశలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా, అడవిలో బలంగా, పెద్దగా ఉన్న జంతువులు అవన్నీ ఆ తుఫాన్ను చూసి వణికిపోయాయి. భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండిపోయాయి. ఎవ్వరూ ముందుకు రాలేదు. కాని నాలుగవ దశలో ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఏ పెద్ద శబ్దాలకు భయపడే మన చిన్న రికు ఉందో ఆ రికు ఒక పొడవైన తీగను పట్టుకుని ధైర్యంగా ముందుకు వచ్చింది. మూడవ భాగం, రికు చేసిన సాహసం. సరే, ఇక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. కాని రికు ధైర్యంగా ముందుకొచ్చింది. ఇదండి అసలైన క్షణం. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను, అలాగే మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పెద్ద పెద్ద జంతువులన్నీ భయంతో వణికిపోతూ ఏమి చేయాలో పాలుపోక అలా నిలబడిపోయిన ఆ సమయంలో శారీరకంగా బలహీనమైనది, శబ్దాలకు భయపడేదైన ఆ చిన్న కుందేలు ఆపదలో ఉన్న ఒక ప్రాణిని చూసి తన భయాన్ని పక్కన పెట్టేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎవరిలో ఎంత ధైర్యం దాగి ఉందో మనం ముందుగా అంచనా వేయలేమని ఇది నిరూపిస్తోంది. భయమనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాని ఆ భయాన్ని జయించి అడుగు ముందుకు వేయడమే అసలైన ధైర్యం. రికు ఆ సాహసాన్ని ఎలా చేసిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. మొదటిగా చాలా తెలివిగా ఆలోచించి ఒక పొడవైన తీగను తీసుకుంది. రెండవది, ఆ భయంకరమైన తుఫానుగాల్లో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నది దగ్గరకు అత్యంత జాగ్రత్తగా వెళ్ళింది. తొందరపడకుండా చాలా స్థిరంగా వ్యవహరించింది. మూడవది, ఆ తీగ సాయంతో ఆ చిన్న ఎలుకపిల్లను ఎంతో నైపుణ్యంగా, సురక్షితంగా బయటకు లాగింది. ఆ ఒత్తిడి సమయంలో రికు చూపించిన ఆ సమయస్ఫూర్తి నిజంగా అద్భుతం కదూ. ఇక చివరిగా ఈ సాహసం అడవిలో ఉన్న మిగతా పెద్ద జంతువులన్నిటినీ ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న ప్రాణి తమకంటే ఎంతో గొప్ప సాహసం చేయడం చూసి అవన్నీ అవాక్కయ్యాయి. ఆ రోజునుంచి అడవిలోని జంతువులన్నీ ఆ చిన్న కుందేలును గౌరవంగా ధైర్యశాలి రికు అని పిలవడం ప్రారంభించాయి. ఇక మన విశ్లేషణలో చివరి భాగం, నిజమైన ధైర్యం. మనం ఇప్పుడే చూసిన ఈ అద్భుతమైన కథలోని అసలైన నైతిక విలువను అర్థం చేసుకుందాం. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే ఇక్కడ ఉన్న ఈ వాక్యాన్ని మనమొకసారి నెమ్మదిగా చదువుదాం. ధైర్యం శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. ఆ మూల కథ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత శక్తివంతమైన సందేశం ఇదేనండి. రిక్కు శారీరకంగా చాలా చిన్నది, బలహీనమైనది. దానికి కండబలం ఏమీ లేదు. కాని
ఆపద వచ్చినప్పుడు దాని మనసులో పుట్టిన ఆ సంకల్పం, ఇతరులకు సహాయం చేయాలనే ఆ గొప్ప తపన దానికి అంతులేని ధైర్యాన్నిచ్చాయి. అలాంటి క్లిష్ట సమయంలో శరీరం ఆకారం, పట్టింపు లేదు, మనసు యొక్క దృఢత్వమే దారి చూపుతుంది. ఖండబలం కంటే మనోబలం ఎంతో గొప్పదని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసైన విషయం ఏమిటంటే, ధైర్యమనేది ఎప్పుడో ఒకసారి బయటకు ప్రదర్శించేది కాదు. అది మన అంతరంగానికి, మన ఆలోచన విధానానికి సంబంధించిన విషయం. ఈ కథని విశ్లేషించిన తర్వాత ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనసులో ఉండే ఈ నిజమైన ధైర్యం, సరిగ్గా రికు చూపించిన లాంటి ఈ మానసిక స్థైర్యం తదుపరి మనకు ఎప్పుడవసరమవుతుంది? బహుశా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవడంలో కావచ్చు, లేదా ఊహించని పెద్ద కష్టాలు వచ్చినప్పుడు కావచ్చు. మన ఆకారం, మన స్థాయి ఎలా ఉన్నా సరే మనసులో ధైర్యాన్ని నింపుకుంటే మనం ఏదైనా సాధించగలం. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి ఈ చక్కని విశ్లేషణను ముగిద్దాం. మనలో ఉన్న ఆ అంతర్గత శక్తిని, మనసులోని ఆ రికు లాంటి ధైర్యాన్ని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకుందాం.